హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఫంక్షన్ ఎన్ని విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు అన్న టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో వాట్ ఈస్ ఫంక్షన్? A group of statements with some name is nothing but a function. ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ డెఫ్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ ఏంటి? డిస్ప్లే అని తీసుకుంటున్నా. ఏదైనా తీసుకోవచ్చు, లేదు అంటే నేను విష్ అని తీసుకుంటున్నా. ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటున్నా? విష్. నేను హలో అని ప్రింట్ చేయాలనుకుంటున్నా, లేదు అంటే గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ గుడ్ మార్నింగ్. సో అందుకని గుడ్ మార్నింగ్ అని రాస్తున్నా. ఓకేనా? ఏ గ్రూప్ ఆఫ్ లైన్ స్టేట్మెంట్స్. ఈ ప్రింట్ గుడ్ మార్నింగ్ అనేది ఏంటి? స్టేట్మెంట్ విత్ సమ్ నేమ్, విష్ అనే నేమ్ తో ఉంది. సో ఇదేంటి? ఫంక్షన్ అని అంటున్నాం. సో నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది కదా. డెఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఫంక్షన్ క్రియేట్ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో డెఫ్ యూజ్ చేసుకున్నాను. అండ్ విష్ అనేది ఫంక్షన్ నేమ్, జస్ట్ ఫంక్షన్ నేమ్. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్ నేమ్ లో. ఓకేనా? సో బ్రాకెట్స్ మెన్షన్ చేస్తున్నాం. సో బ్రాకెట్స్ అంటే ఏంటి? అది ఫంక్షన్ అని రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో విత్ ఇన్ ద ఫంక్షన్ ఏం రాస్తున్నాం? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్. నేను గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి గుడ్ మార్నింగ్ అని రాసాను. సో నా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఏం చేశాను? రన్ చేశాను. రన్ చేసినప్పుడు నాకు ఏమైనా ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవ్వడం లేదు. ఎంటీగా ప్రింట్, ఎర్రర్ ఏమి షో చేయడం లేదు, బట్ ప్రింట్ కూడా ఏం అవడం లేదు. సో ఏంటి అంటే ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అనేది జరగలేదు. సో ఫంక్షన్ మనం క్రియేట్ చేసినంత మాత్రాన ఎగ్జిక్యూట్ కాదు. ఎప్పుడైతే ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తామో అది క్రియేట్ అవుతుంది. ఫంక్షన్ ఎట్లా కాల్ చేయాలి? ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్ బ్రాకెట్. సో ఇట్లా మనం ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అని ఉంది కాబట్టి గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి గుడ్ మార్నింగ్ అని. సో అప్పుడు ఏం చేయాలి? ప్రింట్ అని తీసుకుని మళ్ళీ గుడ్ మార్నింగ్ అని రాయాలా అంటే అవసరం లేదు. సో సెకండ్ టైం ఎన్ని టైమ్స్ రన్ చేస్తే అన్ని టైం ఫంక్షన్ అనేది నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ రన్ చేస్తే అన్ని టైమ్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని ఫంక్షన్ అంటున్నాం. సో ఫంక్షన్ డెఫినేషన్ అని చూద్దాం. If a group of statement is repeatedly required, when it is not recommended to write these statements every time separately, we have to define this statement as a single unit, and we can call that unit many number of times based on our requirement without rewriting the code. Without rewriting, the unit is nothing but a function. దాన్ని ఏమంటున్నాం? ఫంక్షన్స్ అని అంటున్నాం. సో a group of statements with some name is known as a function. ఫంక్షన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కోడ్ రీయూజబిలిటీ. ఒక్కసారి కోడ్ రాసి వన్ టైం కోడ్ ని రాసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కోడ్ రీయూజబిలిటీ అంటున్నాం. సో ఇప్పుడు నేను ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను విత్ పారామీటర్స్ తో. ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా ఎట్లా? సో ఇదేంటి? జస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేశాను, నార్మల్ ఫంక్షన్. సో ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తున్నాను? రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఫంక్షన్ యూజింగ్ పారామీటర్స్. యూజింగ్ యూజింగ్ పారామీటర్స్. ఓకేనా? సో పారామీటర్స్ అంటే ఏంటి? ఇన్పుట్ వాల్యూస్ టు ద ఫంక్షన్. సో ఫంక్షన్ కి నేను ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నా. ఏమి ఇస్తున్నా? నేమ్ అనేది ఇప్పుడు పారామీటర్. నేమ్ అనేది ఇప్పుడు నా పారామీటర్. సారీ. సో ఎప్పుడైతే ఫంక్షన్ కి మనం పారామీటర్ పాస్ చేస్తామో ఎర్రర్ గెట్ చేసాం కదా. సో విష్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్. రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. నేమ్ అనేది రిక్వైర్డ్ అండి. సో ఎప్పుడైతే మనం నేమ్ అనే ఫంక్షన్ కి మనం పారామీటర్స్ తీసుకుంటామో, ఫంక్షన్ కి మనం పారామీటర్స్ తీసుకున్నామంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ కాలింగ్, ఆ ఫంక్షన్ ని కాల్ చేసే టైంలో మనం ఆ నేమ్ కి అంటే ఆ పారామీటర్ కి వాల్యూ పాస్ చేయాలి. సో లేదు అంటే మనం ఎర్రర్ గెట్ చేస్తాం. సో ఇక్కడ నేను జయ అని ఇస్తున్నా. నేను ఏమి ఇస్తున్నా? జయ అని ఇస్తున్నా. సో నెక్స్ట్ దానిలో నేను రామ్ అని ఇస్తున్నా. జయ అండ్ రామ్ రన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎట్లా ప్రింట్ అవుతుంది? గుడ్ మార్నింగ్ అని ఇందాకలానే ప్రింట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్. సో నాకు ఎట్లా ప్రింట్ అవ్వాలంటే గుడ్ మార్నింగ్ జయ, గుడ్ మార్నింగ్ రామ్ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవ్వాలి. సో నేమ్ ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. నేమ్ ప్లస్ కామ పెట్టుకోవాలనుకుంటే కామ, అండ్ ప్లస్ అయితే ఎడిషన్ అయితే చేయాలనుకుంటే ప్లస్ అయితే ప్లస్, ఏదైనా ఓకే. జస్ట్ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇక్కడ జే అనే ఫంక్షన్ ని, సారీ, జే అనే నేమ్ ని నేను పాస్ చేస్తున్నాను విష్ అనే ఫంక్షన్ కి. సో నేమ్ అనేది ఏంటి? జయ.
సో నేమ్ ప్లేస్ లో జయ అనేది రీప్లేస్ అవుతుంది. జయ గుడ్ మార్నింగ్ లేదా రామ్ గుడ్ మార్నింగ్ అనేది నాకు ఇట్లా ప్రింట్ అవుతుంది. దీన్ని పారామీటర్స్ అనుకున్నాం. పారామీటర్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్పుట్ వాల్యూస్ టు ద ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కంటైన్స్ పారామీటర్. ఒకవేళ ఫంక్షన్ కి పారామీటర్స్ ఉంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ కాలింగ్, సో ఫంక్షన్ ని కాల్ చేసే టైంలో మనం కంపల్సరీ వీ నీడ్ టు ప్రొవైడ్ వాల్యూస్. సో మనం ప్రొవైడ్ చేయలేదంటే అదర్వైజ్ వి విల్ గెట్ ఎర్రర్. ఓకేనా? These parameters are input to the function. If a function contains parameter, then at the time of calling compulsory we should provide values, and otherwise we will get errors. Okay na? So ఇది parameters concept. Next నేను ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నా అంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలనుకుంటున్నా యూజింగ్ ఫంక్షన్ అండ్ విత్ రిటర్న్ టైప్. Write a Python program to print sum of two numbers using functions. Okay, so return keyword కూడా యూస్ చేసుకొని using functions ఓకే. సో ఇక్కడ నేను రిటర్న్ కీవర్డ్ యూస్ చేస్తున్నా. రిటర్న్ సో ఇక్కడ నేను డెఫ్ కీవర్డ్ యూస్ చేసుకుని ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసిన డెఫ్ అండ్ ఫంక్షన్ నేమ్ సెమ్. సో ఫంక్షన్ నేమ్ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు. రూల్ ఏంటి? డెఫ్ కీవర్డ్ యూస్ చేస్తున్నాం, డెఫ్ అండ్ సమ్ అనేది ఫంక్షన్ నేమ్, డెఫ్ అండ్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్ డబుల్ కాలన్స్ అనమాట. ఓకేనా? నేను ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20. ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20. అండ్ రిటర్న్ జనరల్ గా మనం ఏం చేస్తాం? సో సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, లేదు అంటే ప్రింట్ ఏ ప్లస్ బి అని ప్రింట్ చేస్తాం సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే. సో ఇప్పుడు నేను రిటర్న్ కీవర్డ్ యూస్ చేసి ఎడిషన్ చేయాలనుకుంటున్నాను, అంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఫంక్షన్ నేమ్ ఏంటి? సమ్. సో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది కదా, రన్ చేస్తున్నా. నాకేమైనా ప్రింట్ అయిందా? ఏం ప్రింట్ అవ్వలేదు. అలానే ఎర్రర్ కూడా షో చేయడం లేదు. సో అంటే ఏంటి? ఎక్కడైనా మనం ప్రింట్ చేసామా ప్రింట్ అవడానికి? సో ఎక్కడ మనం ప్రింట్ చేయలేదు. ఏం ప్రింట్ చేయకుండా ఎట్లా ప్రింట్ అవుతుంది అంటే, ఇక్కడ నేను సమ్ ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రింట్ చేస్తే ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, 10 + 20 30. సో ఇక్కడ ఏమవుతుందంటే రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది, అంటే మనకు కావాల్సిన రిజల్ట్ వాల్యూ అనేది సమ్ కి రిటర్న్ చేస్తుంది. సమ్ అనే ఫంక్షన్ కి మనకి రిటర్న్ చేస్తుంది. అంటే దేనికి రిటర్న్ చేస్తుంది? కావాల్సిన మనకు వాల్యూ ఫంక్షన్ కి రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని ప్రింట్ చేస్తామో ఫంక్షన్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నాను. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి జస్ట్ రన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైనా ప్రింట్ అయిందా అంటే ప్రింట్ అవడం లేదు. నన్ను ప్రింట్ అవుతుంది. ఎందుకని ప్రింట్ అవ్వలేదు అంటే ఇక్కడ నేను రిటర్న్ కీవర్డ్ యూస్ చేయడం లేదు. సో ఎప్పుడైతే నువ్వు రిటర్న్ కీవర్డ్ యూస్ చేస్తావో అప్పుడు మాత్రమే ఫంక్షన్ కి రిటర్న్ అవుతుంది. సో నువ్వు రిటర్న్ కీవర్డ్ యూస్ చేయనప్పుడు ఫంక్షన్ ఏముండదు, నన్ను ఉంటుంది. సో అందుకనే నన్ను ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో రిటర్న్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిటర్న్ కీవర్డ్? రిజల్ట్ వాల్యూ అనేది ఫంక్షన్ కి రిటర్న్ చేయాలి అనుకుంటే, ఎప్పుడైతే మీరు ఫంక్షన్ ప్రింట్ చేస్తే అప్పుడు ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఆ టైంలో మీరు రిటర్న్ కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి 4 types ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 4 types ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ టైప్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, అండ్ సెకండ్ టైప్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో వన్ బై వన్ ఈ 4 types కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ నేను సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ యూజింగ్ పారామీటర్స్ యూజ్ చేసుకుని, కీవర్డ్ కాదు. ఓకే. సో ఇక్కడ ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యూజ్. సో ఫస్ట్ టైప్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ కామా బి అనే 2 పారామీటర్స్ తీసుకున్నాను. సో జస్ట్ నేను ఇక్కడ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ కాదు, జస్ట్ రీడ్ చేద్దాం.
క్రియేట్ ఫంక్షన్. ఓకే, సో యూజింగ్ ఏ అండ్ బి వాల్యూస్ నేను తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, జస్ట్ నేను ఇక్కడ ఏ కోలన్ కమా ఏ, ఏని ప్రింట్ చేసుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ ప్రింట్ బి కోలన్ కమా బి, ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్ బ్రాకెట్స్. జస్ట్ రన్ చేస్తున్నాను. సో అయితే ఇక్కడ నాకు ఎర్రర్ గెట్ చేస్తున్నాను, ఏంటి, సమ్ ఫంక్షన్ అనేది మిస్సింగ్ టు రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. టూ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనే మనకి ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇక్కడ పారామీటర్స్ తీసుకున్నాం కాబట్టి వాల్యూస్ మనం పాస్ చేయాలి, ఆ పారామీటర్స్ కి పాస్ చేయలేదు అంటే మనకి ఎర్రర్ గెట్ చేస్తాం. 1 and 2 తీసుకున్నాను, 1 and 2 తీసుకుంటున్నాను. జస్ట్ రన్ చేస్తున్నాను, a value 1 and b value 2. సో ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే ఎన్నైతే మనం పారామీటర్స్ తీసుకున్నానో అన్ని వాల్యూస్ మనం పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పారామీటర్స్ తీసుకున్నాను కదా, ఒక వాల్యూనే పాస్ చేస్తున్నాను. ఈ టైంలో నేను ఏం చేస్తున్నా, నాకు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. రైట్, సో మనకి ఎర్రర్ వచ్చింది అంటే ఏంటి, ఎన్నైతే పారామీటర్స్ తీసుకున్నామో అన్ని వాల్యూస్ మనం పాస్ చేయాలి, అది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ పాస్ చేయాలనుకుంటున్నాను, సో ఈ టైంలో కూడా నువ్వు ఎర్రర్ గెట్ చేస్తావు. సో తక్కువ వాల్యూస్ పాస్ చేసినా అండ్ ఎక్కువ వాల్యూస్ పాస్ చేసినా ఉన్న పారామీటర్స్ కంటే మనం ఎర్రర్ గెట్ చేస్తాం. సో ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ చెప్పేది. ఇది ఏం చెప్తుంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ పారామీటర్స్ అండ్ వాల్యూస్ రెండు ఈక్వల్ గా ఎంటర్ చేయాలి. సో ఇది చెప్పేది ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ సెకండ్. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, మన వాల్యూస్ అనేది ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 4. జస్ట్ రన్ చేస్తాను. సో వాల్యూస్ అనేది నేను ఎట్లా పాస్ చేస్తున్నాను, పారామీటర్స్ అంటే విత్ కీవర్డ్స్, పారామీటర్స్ కీవర్డ్స్ తో నేను వాల్యూస్ పాస్ చేస్తున్నాను. సో ఇలా పాస్ చేయడాన్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటున్నాం. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కీవర్డ్ యూస్ చేయకుండా పొజిషన్ ఆర్గ్యుమెంట్ గా డైరెక్ట్ గా పాస్ చేస్తున్నాను 1, 2 అని ఇలా పాస్ చేస్తున్నాను. బట్ నాకు బి వాల్యూ 2నే ఉండాలి అండ్ ఏ వాల్యూ 1 ఉండాలి, ఏ వాల్యూ 1 ఉండాలి. బట్ నేను ఇది ఆర్డర్ లో ఎంటర్ చేయాలి, ఫస్ట్ 2 ఎంటర్ చేయాలి, నెక్స్ట్ 1 ఎంటర్ చేయాలి, బట్ బి వాల్యూ అనేది 2నే కావాలి నాకు. సో ఇలాంటి టైంలో ఏంటి, ఏని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, బి అంటే ఫస్ట్ వాల్యూ. ఇక్కడ మనం ఫస్ట్ ఏ వాల్యూ అయితే పాస్ చేస్తామో ఆ వాల్యూ ఫస్ట్ పారామీటర్, సెకండ్ వాల్యూకి ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూ సెకండ్ పారామీటర్ అనేది అసైన్ అవుతుంది. అర్థమవుతుందా, అదే నేను కీవర్డ్స్ యూస్ చేసి ఎంటర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు అండ్ ఏ ఈక్వల్ టు అని ఇలా పాస్ చేస్తే, నువ్వు ఎలా అన్ఆర్డర్ లో వాల్యూస్ పాస్ చేసినా కూడా, ఏ ఆర్డర్ లో నువ్వు వాల్యూస్ పాస్ చేసినా కూడా నువ్వు ఎంటర్ చేయాలనుకున్న వాల్యూస్ కి నువ్వు ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, సో అదే నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అయితే ఫస్ట్ 2 ఎంటర్ చేశాను కాబట్టి ఏ వాల్యూ అనేది 2 అవుతుంది. బట్ నేను వేరియబుల్ తో అంటే కీవర్డ్ తో నేను ఎంటర్ చేస్తున్నాను బి ఈక్వల్ టు 2 అంటే బి వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. సో ఇది అనమాట దీని యూజ్. నెక్స్ట్ ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ కూడా అంతే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. నేను ఇక్కడ గుడ్ మార్నింగ్ అనే తీసుకుందాం, ఫస్ట్ తీసుకున్న ఫంక్షన్. సో ఫంక్షన్ ఏమేంటి, విష్, అండ్ నాకు ఇక్కడ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవ్వాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవ్వాలి. సో గుడ్ మార్నింగ్ అని రాసుకున్నాను. సో పారామీటర్ నాకు ఇక్కడ ఏంటంటే నేమ్ అనేది నేను ఇక్కడ పారామీటర్ గా తీసుకున్నాను. సో పారామీటర్ గా నేమ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, వాల్యూస్ పాస్ చేయాలి. సో నేను జయ అని ఎంటర్ చేస్తున్నాను. సో అంతకంటే ముందు ఇక్కడ మనం నేమ్ కూడా ప్రింట్ చేసుకోవాలి, నేమ్ ప్లేస్. ఓకే, జస్ట్ స్పేస్ ఇవ్వు, రన్ చేస్తున్నాను. 1 minute. సో ఫంక్షన్ నేమ్ సమ్ కాదు కదా, విష్. జస్ట్ రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తున్నా గుడ్ మార్నింగ్, జయ గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయింది. రైట్, జయ గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూస్ పాస్ చేయకపోతే, ఒకవేళ వాల్యూ పాస్ చేయకపోతే
ఎర్రర్ గెట్ చేస్తాను. సో ఇలాంటి టైంలో నేను ఏం యూస్ చేస్తున్నాను అంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ పాస్ చేస్తున్నాను. ఏం యూస్ చేస్తున్నా? డిఫాల్ట్ వాల్యూ. సో ఎప్పుడైతే నేను పారామీటర్ పాస్ చేయలేదో డిఫాల్ట్ వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ పారామీటర్ పాస్ చేస్తే, జే అనేది పాస్ చేస్తే, పారామీటర్ పాస్ చేస్తే మనం ఏదైతే పారామీటర్ వాల్యూ వాల్యూస్ పాస్ చేస్తే ఏదైతే మనం వాల్యూ పాస్ చేసామో నేమ్ అనేది అదే వాల్యూ తీసుకుంటుంది. జేఆర్ గుడ్ మార్నింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్ వాల్యూస్ పాస్ చేయకపోయినా నువ్వు ఎర్రర్ గెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను వాల్యూ పాస్ చేయలేదు కదా, బట్ అయినా నేను ఎర్రర్ గెట్ చేయను. రామ్ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకని? ఆల్రెడీ నా పారామీటర్ కు ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది నేను పాస్ చేశాను. ఒకవేళ నేను వాల్యూస్ పాస్ చేయకపోతే నాకు డిఫాల్ట్ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో దీన్నే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటున్నాం. నెక్స్ట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. ఫోర్త్ టైప్ ఏంటి? వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సమ్ టైమ్స్ మనకి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ యూజ్ చేసే టైం వస్తుంది, అంటే యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ n ఇంటూ n అనుకుందాం, లేదు అంటే ప్రింట్ n. ఓకేనా? సో ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది పాస్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో ఆ టైంలో నేను ఏం యూస్ చేస్తున్నా? స్టార్ n, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ సింబల్ స్టార్ అన్నమాట. సో ఎప్పుడైతే నేను స్టార్ n మెన్షన్ చేశానో ఫస్ట్ 1 పాస్ చేస్తున్నా, నెక్స్ట్ 2 వాల్యూస్ పాస్ చేస్తున్నా, 1 2, నెక్స్ట్ 3 వాల్యూస్ పాస్ చేస్తున్నా, 1 2 3, నెక్స్ట్ 4 వాల్యూస్, నెక్స్ట్ 5 వాల్యూస్ అట్లా పాస్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఒకటే తీసుకున్నా n. బట్ నేను ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నా? నెంబర్ ఆఫ్ వాల్యూస్. జనరల్ గా మనకి ఏంటి, ఎన్ని పారామీటర్స్ అయితే తీసుకుంటామో అన్ని వాల్యూస్ పాస్ చేయాలి. సో పాస్ చేయలేదు అంటే ఎర్రర్ గెట్ చేస్తాం. బట్ ఇక్కడ గెట్ చేస్తామా లేదో చూద్దాం. ఇక్కడ ఏం గెట్ చేయడం లేదు. మనకి అవుట్పుట్ ఏ ఫార్ములా వస్తుంది, ఏ ఫార్మాట్ లో వస్తుంది? టపుల్ ఫార్మాట్ లో అనేది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు స్టార్ n నువ్వు మెన్షన్ చేస్తావో ఫంక్షన్ లో, అప్పుడు నీకు నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఎన్ని పారామీటర్స్ కావాలి అనుకుంటే నువ్వు అన్ని పారామీటర్స్ అనేది నువ్వు పాస్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఫార్మాట్ అనేది టపుల్ ఫార్మాట్ లో వస్తుంది. రిటర్న్ టైప్ అనేది టపుల్ ఫార్మాట్ లో ఇస్తుంది. సో ఇవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ వేరియబుల్స్, టైప్స్ ఆఫ్ వేరియబుల్. సో పైథాన్ మనకి ఇక్కడ టూ టైప్స్, పైథాన్ సపోర్ట్ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. 2 టైప్స్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట వేరియబుల్స్ టైప్స్ అనేవి. ఫస్ట్ వన్ ఏంటి? గ్లోబల్ వేరియబుల్, అండ్ సెకండ్ వన్ ఏంటి? లోకల్ వేరియబుల్. సో ఇక్కడ ఫంక్షన్ తీసుకుంటున్నా, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు రీడ్, లేదు అంటే టు క్రియేట్, టు ప్రింట్, ఓకే సారీ, టు ప్రింట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేను a = 10 తీసుకుంటున్నా, అండ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, డెఫ్, అండ్ ఫంక్షన్ నేమ్ సమ్ తీసుకుంటున్నాను. ఓకే. సో దీని లోపల b అనే వేరియబుల్ నేను తీసుకుంటున్నా, b అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే. జస్ట్ మనం ఇక్కడ ప్రింట్ చేసుకుందాం a అండ్ b వాల్యూస్ ని, ఎడిషన్ కాకుండా. ఓకేనా? సో a అండ్ b వాల్యూస్ ని నేను తీసుకున్నాం. అయితే ఇక్కడ నేను ప్రింట్ a కోలన్ a కమా b కోలన్ కమా b, ab వాల్యూస్ ని ప్రింట్ చేసుకున్నాం. సో అయితే ఇక్కడ మనకి డెఫ్, సారీ, ఫంక్షన్ నేమ్ ఏంటి? సమ్ కదా. సమ్ ని నేను కాల్ చేస్తున్నాను. సో సమ్ ని మనం కాల్ చేస్తున్నాం కాబట్టి a అండ్ b వాల్యూస్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. కమా a ని కూడా ప్రింట్ చేసుకుందాం. a వాల్యూ 10 అండ్ b వాల్యూ 20, a అండ్ b వాల్యూస్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. సో ఫంక్షన్ నేమ్ సమ్1 అని తీసుకుంటున్నాను. డెఫ్ ఫంక్షన్ నేమ్ సమ్1. ఓకేనా? సో ఈ ఫంక్షన్ లో కూడా సేమ్ నేను a ని b ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ప్రింట్ a కోలన్ కమా a కమా b కోలన్ కమా b, a అండ్ వాల్యూస్ ని ప్రింట్ చేసుకున్నా. సో అయితే ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా. ఫంక్షన్ ఏమేంటి? సమ్1. ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం.
ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది ఏమని, నేమ్ బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. సో బిని నేను డిక్లేర్ చేసుకున్నాను కదా, బి నాట్ డిఫైన్డ్ అని ఎందుకు వస్తుంది అంటే ఇది గ్లోబల్ వేరియబుల్, ఇది లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ ని మనం ఈ ఎంటైర్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ ఫైల్లో, ఈ ఎంటైర్ ఫంక్షన్ లో, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు గ్లోబల్ వేరియబుల్. బట్ లోకల్ వేరియబుల్ వి కెన్ యాక్సెస్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ద ఫంక్షన్ వి కెనాట్ యాక్సెస్. ఓకేనా. ఈ సమ్ అనే ఫంక్షన్ లో మాత్రమే వేరియబుల్ ని మనం యాక్సెస్ చేసుకోగలం, బి అనే వేరియబుల్ ని. అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం యాక్సెస్ చేసుకోలేం. ఫంక్షన్ బయట డిక్లేర్ చేసిందని మనం గ్లోబల్ వేరియబుల్ అంటున్నాం, దాన్ని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన దాన్ని మనం లోకల్ వేరియబుల్ అంటున్నాం. అది ఓన్లీ ఆ ఫంక్షన్ లో మాత్రమే వర్క్ అవుతుంది, అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం దాన్ని ఏం చేయలేం. జస్ట్ నేను బిని ప్రింట్ చేయకుండా ఏని ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. లోకల్ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, a variable which are declared outside the function are called as global variable. ఓకేనా. సో గ్లోబల్ వేరియబుల్ అనేది దీస్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ మాడ్యూల్. అంటే మాడ్యూల్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్ అనే కదా, ఫైల్ అనే కదా. సో అక్కడ ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ ఫైల్లో. ద నెక్స్ట్ లోకల్ వేరియబుల్, ద వేరియబుల్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ కాల్డ్ as లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ మనం ఎక్కడ యాక్సెస్ చేసుకోగలం, లోకల్ వేరియబుల్ ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ బయట మనం యాక్సెస్ చేసుకోలేం. వి కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ద ఫంక్షన్, వి కెనాట్ యాక్సెస్ అనమాట. ఓకేనా. సో ఓన్లీ ఫర్ ద ఫంక్షన్ వి కెనాట్ యాక్సెస్. ఓ సారీ, 1 minute. Local variable are available only for the function in which we declared it. From outside of the function we cannot access. Okay, clear? Any doubts? సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ మనకి గ్లోబల్ కీవర్డ్ అనే ఒక టాపిక్ ఉంది, గ్లోబల్ కీవర్డ్. సో దీనికి కూడా సిమిలర్ గానే ఉంటుంది, ఒకసారి చూద్దాం. గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటి, ఇక్కడ we can use global keyword for the following two purpose కి మనం గ్లోబల్ కీవర్డ్ ని యూజ్ చేయొచ్చు. సో అవి ప్రోగ్రామ్ చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. a equal to 10 enter ఫంక్షన్ నేమ్ డిస్ప్లే కొల్లన్. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నా. ఇదేంటి గ్లోబల్ వేరియబుల్, ఫంక్షన్ బయట డిక్లేర్ చేసింది ఏంటి గ్లోబల్ వేరియబుల్ విచ్ ఆర్ డిక్లేర్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఇస్ నోన్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. దానిని నేను చేయాలనుకుంటున్నాను, ఆ తీసుకున్న 10 వాల్యూని ఇక్కడ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏ వాల్యూ, 1 అంటే నాకు 11 కావాలనుకుంటున్నాను. 11 అయ్యి ఇక్కడ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఏ కోలన్ కమా ఏ. సో ఈ టైంలో ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా, ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్ నేమ్ డిస్ప్లే. ఎలా కాల్ చేయాలి ఫంక్షన్ ని, ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్ బ్రాకెట్. జస్ట్ రన్ చేస్తున్నాను, నాకు ఎర్రర్ వచ్చింది. కెనాట్ యాక్సెస్ లోకల్ వేరియబుల్స్. అంటే వన్స్ మనం గ్లోబల్ వేరియబుల్ ని లేదా వేరియబుల్స్ ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం చేంజెస్ చేయలేం, ఇట్లా యాడ్ చేయలేం దానికి 1 and 2 అని. బట్ ఇక్కడ నేను గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేస్తున్నా, గ్లోబల్ ఆఫ్ ఏ. ఇలా డిక్లేర్ చేసినప్పుడు, మనం గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు వాల్యూస్ ని మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో దీని పర్పస్ ఏంటి అంటే టు డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ది ఫంక్షన్, ఫస్ట్ పర్పస్. అండ్ సెకండ్ పర్పస్ టు మేక్ గ్లోబల్ వేరియబుల్ అవైలబుల్ టు ద ఫంక్షన్ సో దట్ we can perform required modifications. ఓకేనా. సో ఈ టూ థింగ్స్ కోసం, ఈ టూ పర్పసెస్ వల్ల, ఈ రెండు వాటి కోసం మనం గ్లోబల్ కీవర్డ్ అని మనం యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ అనానిమస్ ఫంక్షన్. సో అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే నేమ్లెస్ ఫంక్షన్. సో సమ్ టైమ్స్ మనం నేమ్లెస్ ఫంక్షన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, అంటే జస్ట్ ఇన్స్టాంట్ అప్పటికప్పుడు యూజ్ చేసుకునే వాటి కోసం నేమ్ అవసరం లేదు, జస్ట్ ఇన్స్టాంట్ యూజ్ అప్పుడే యూజ్ చేసుకుని పర్మనెంట్ టెంపరీ కాకుండా ఉన్న ఫంక్షన్స్ కి నేమ్లెస్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాల్సిన టైం వస్తుంది. సో అట్లాంటి ఫంక్షన్స్ ని అనానిమస్ ఫంక్షన్ అంటున్నాం, లేదా లాంబ్డా ఫంక్షన్. సమ్ టైమ్స్ వీ కెన్ డిక్లేర్ ఏ ఫంక్షన్ వితౌట్ నేమ్. సచ్ టైప్ ఆఫ్ నేమ్లెస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ anonymous function or lambda function. సో అయితే lambda function సింటాక్స్ చూడండి, lambda అండ్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. అయితే మనకు వేరియబుల్ ఎన్ని కావాలనుకుంటే అన్ని వేరియబుల్స్ లిస్ట్, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటే ఎన్ కాల్ ఎక్స్ప్రెషన్, మన కండిషన్ అనుకోవచ్చు సింపుల్. ఓకేనా.
సో ఇప్పుడు నేను స్క్వేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, స్క్వేర్ ఈక్వల్ టు లాంబ్డా, సింటాక్స్ ఏంటి లాంబ్డా అండ్ ఫంక్షన్ లాంబ్డా అండ్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. నాకు n మాత్రమే అవసరం, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అండ్ ఎక్స్ప్రెషన్. నాకు ఎక్స్ప్రెషన్ ఏం కావాలంటే మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి n ఇంటూ n. సో ఇది నా ప్రోగ్రామ్ అన్నమాట. జస్ట్ నేను ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా, సో ఫంక్షన్ ని నేను కాల్ చేస్తున్నా. అయితే ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 5 ఈజ్ అని చెప్పి కామన్, సో ఎస్ స్క్వేర్ ఆఫ్ 5 ఇస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు 5 ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎన్ వాల్యూ అనేది 5 అవుతుంది. నేను ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నావు కదా, నేమ్లెస్ ఫంక్షన్ స్క్వేర్ అనే దాన్ని నేను కాల్ చేస్తున్నావు కదా 5 ని, అప్పుడు ఎన్ వాల్యూ 5, 5 ఇంటూ 5 25. మనకు అవుట్పుట్ ఏమవుతుంది 25 అనేది వస్తుంది. నెక్స్ట్ నేను స్క్వేర్ ఆఫ్ 10 చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలనుకుంటున్నాను, స్క్వేర్ ఆఫ్ 10. సో ఇక్కడ నేను ఎన్ వాల్యూ 10 పాస్ చేస్తున్నాను. సో 10 ఇంటూ 10 100 అనే మనకి ప్రింట్ అవుతుంది. సో జస్ట్ నేను సింటాక్స్ ఫాలో అయ్యాను అంతే. లాంబ్డా అండ్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటే నాకు ఎన్ ఒకటి మాత్రమే కావాలి వేరియబుల్. సో ఎండ్ కోలన్ అండ్ ఎక్స్ప్రెషన్, నా కండిషన్ అనేది నేను నోట్ రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను స్క్వేర్ ని కాల్ చేసి స్క్వేర్ కి నేను వాల్యూస్ పాస్ చేస్తున్నాను. దీనే నేమ్లెస్ ఫంక్షన్. ఇట్లా రాసే వాటిని నేమ్లెస్ ఫంక్షన్స్ అంటున్నాం, అనోనిమస్ ఫంక్షన్. సో అయితే అనోనిమస్ ఫంక్షన్ ని మనం మోస్ట్లీ 3 ప్లేసెస్ లో యూస్ చేస్తాం కామన్ గా. సో ఒకటి ఫిల్టర్ అండ్ నెక్స్ట్ మ్యాప్ అండ్ రెడ్యూస్ ఫంక్షన్. సో ఫిల్టర్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ నుంచి, ఒక సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ నుంచి సార్ట్ చేసుకోవడం అనమాట. మనకు కావాల్సిన వాల్యూస్ ని ఫిల్టర్ చేసుకోవడం. సో వీ కెన్ యూస్ ఫిల్టర్ ఫంక్షన్ టు ఫిల్టర్ వాల్యూస్ ఫ్రమ్ దట్ గివెన్ సీక్వెన్స్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఒక కండిషన్ యూస్ చేసుకుని సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం. సో అయితే నేను ఇక్కడ ఒక లిస్ట్ ని తీసుకుంటున్నా. ఫస్ట్ ఫిల్టర్ ఫంక్షన్ కదా, ఒక లిస్ట్ ని తీసుకుంటున్నా. ఎల్ ఈక్వల్ టు లిస్ట్ 1, 2, 3, 4, 5, 6, 8 అని, లేదు 9 వరకు నేను కూడా లిస్ట్ ని తీసుకుంటున్నా. లిస్ట్ ని తీసుకుని ఏం చేస్తున్నా, అనోనిమస్ ఫంక్షన్ యూస్ చేస్తున్నా. సో ఈవెన్ నెంబర్స్ నేను నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే కావాలి. సో ఈవెన్ నెంబర్స్ నేను ఫిల్టర్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది, అంటే ఇక్కడ నేను నాకు కావాల్సిన అవుట్పుట్ ఫార్మాట్ అనేది లిస్ట్. నాకు లిస్ట్ అవుట్పుట్ అనేది లిస్ట్ ఫార్మాట్ లో కావాలి. సో లిస్ట్ అని మెన్షన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఫిల్టర్ చేస్తున్నా. సో ఫిల్టర్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం లాంబ్డా ఫంక్షన్స్ యూస్ చేస్తున్నాం కదా, ఇక్కడ లాంబ్డా సింటాక్స్ మనం అప్లై చేస్తాం. ఇక్కడ లాంబ్డా సింటాక్స్ ఏంటి, లాంబ్డా లాంబ్డా అండ్ ఇక్కడ నేను ఐ తీసుకుంటున్నా, లాంబ్డా అండ్ ఐ కోలన్. సో ఇక్కడ నాకు కండిషన్ ఇస్తున్నాం. కండిషన్ ఏంటి, ఐ పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 కామా లిస్ట్. సో దేని నుంచి అయితే నేను తీసుకుంటున్నాను, ఈ డీటెయిల్స్ ఐ వాల్యూ నేను ఎక్కడ నుంచి తీసుకుంటున్నాను, ఈ లిస్ట్ నుంచి, రైట్. సో ఇది నా సీక్వెన్స్. సో ఒకసారి ఫిల్టర్ ఫంక్షన్ సింటాక్స్ చూద్దాం. సో ఫిల్టర్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి, ఫిల్టర్ అండ్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ మనం పెట్టుకున్నాం కదా, లాంబ్డా అండ్ ఐ కోలన్ ఐ పర్సెంటైల్ టు ఈక్వల్ టు అనేది. ఈ నెక్స్ట్ ఇక్కడ సీక్వెన్స్, మనకు కావాల్సిన వాల్యూస్ దేని నుంచి అయితే తీసుకుంటున్నామో అది ఇక్కడ మనకి సీక్వెన్స్ అన్నమాట. ఓకేనా, సీక్వెన్స్. సో ఆ సింటాక్స్ నేను ఫాలో అయిపోయాను. ఫిల్టర్ అండ్ ఫంక్షన్ కమా సీక్వెన్స్. జస్ట్ నేను ఇక్కడ ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేస్తున్నా. జస్ట్ నేను ఇక్కడ రన్ చేస్తున్నా. అయితే దీనిలో నుంచి ఈవెన్ నెంబర్స్ ని నేను ఫిల్టర్ చేస్తాను. ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఐ వాల్యూ 1. ఫస్ట్ ఐ వాల్యూ 1. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 2 తో డివిజిబుల్ అయినవి కూడా అన్ని కూడా ఈవెన్ నెంబర్స్. డివిజిబుల్ అంటే రిమైండర్ 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఐ వాల్యూ 1% 2, మనం ఐ వాల్యూ 1 అవుతుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అవుతుంది. కాబట్టి వీటన్నిటిని డివిజన్ చేసి చూస్తున్నా. ఒకవేళ 0 అయితే ఈవెన్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, స్టోర్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 కదా, 1%2 కండిషన్ ఫాల్స్, రిమైండర్ 1 అవుతుంది. కండిషన్ ఫాల్స్ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2%2 రిమైండర్ 0, 0 ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ 4% 2 కండిషన్ ట్రూ. సో అట్లా వాల్యూస్ ని ఇక్కడ మనకి ఫిల్టర్ చేస్తుంది. సో ఇక్కడ నేను లిస్ట్ ఫార్మాట్ లో ఇచ్చాను కాబట్టి నా అవుట్పుట్ అనేది లిస్ట్. ఒకవేళ నేను టపుల్ ఇస్తే, టపుల్ అంటే ఏంటి, పారాంథసిస్ బ్రాకెట్స్ కదా. సో టపుల్ ఇస్తే టపుల్ ఫార్మాట్ లో అనేది నాకు రిటర్న్ అవుతుంది. సో ఏ టైప్ లో కావాలి అనేది ఇక్కడ మనకి మన ఇష్టం. సో నెక్స్ట్ నేను
మ్యాథ్ ఫంక్షన్ చేస్తున్నా. సో మ్యాథ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మ్యాథ్ ఫంక్షన్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మన లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా న్యూ ఎలిమెంట్ ని జనరేట్ అవ్వాలి. అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ అప్లైయింగ్ సమ్ ఫంక్షనాలిటీ అండ్ జనరేట్ న్యూ ఎలిమెంట్ విత్ ద రిక్వైర్డ్ మోడిఫికేషన్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్ షుడ్ గో ఫర్ మ్యాథ్ ఫంక్షన్. అంటే ఏంటి? సో ఏదైనా ఒక ఫంక్షనాలిటీని మనం అప్లై చేసినప్పుడు ఎలిమెంట్ మన సెట్ లో ఉన్న మన లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా న్యూ ఎలిమెంట్ ని జనరేట్ చేయాలి. సో అలాంటి టైంలో మనం మ్యాథ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో దీనిలో నేను స్మాల్ మోడిఫికేషన్ చేస్తున్నాను. సో మ్యాథ్ ఫంక్షన్ కాబట్టి మ్యాథ్ ఒకసారి సింటాక్స్ చూద్దాం. మ్యాథ్ ఫంక్షన్ సింటాక్స్. సో మ్యాథ్ ఫంక్షన్ సింటాక్స్ అంటే సో అక్కడ రెడ్యూస్ ఫిల్టర్ కాబట్టి ఫిల్టర్. సో మ్యాథ్ అండ్ ఫంక్షన్ నేమ్ కామా సీక్వెన్స్ అదే యూజ్ చేస్తున్నా. మ్యాథ్ కాబట్టి మ్యాథ్ అండ్ ఫంక్షన్ లాంబ్డా తీసుకున్నాను. లాంబ్డా. సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. I into I. ఓకే, మల్టిప్లికేషన్ చేస్తున్నాను కమా నా సీక్వెన్స్ L. జస్ట్ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది? లేదు అంటే ఇక్కడ 2 తో మల్టిప్లై చేద్దాం. I into 2. సో ఫస్ట్ I వాల్యూ ఎంత? 1. 1 into 2 2. నెక్స్ట్ I వాల్యూ ఎంత? 2. 2 into 2 4. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా నేను తీసుకున్న సీక్వెన్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఒక ఫంక్షనాలిటీని ఒక కండిషన్ ని అప్లై చేస్తే అంటే ఇంటూ చేస్తే 2 ని ఇంటూ చేస్తే న్యూ ఎలిమెంట్ ని జనరేట్ చేసింది. సో ఇట్లాంటి మోడిఫికేషన్స్ ని దీన్నే మ్యాథ్ ఫంక్షన్స్ అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, నువ్వు లిస్ట్ ఇస్తే లిస్ట్ ఫార్మాట్ లో అనేది మనకి ప్రింట్ అవుతుంది. టపుల్ ఇస్తే టపుల్ ఫార్మాట్ లో అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో లాస్ట్ ఫంక్షన్ రెడ్యూస్ ఫంక్షన్. సో రెడ్యూస్ ఫంక్షన్ నెక్స్ట్ రెడ్యూస్ ఫంక్షన్. సో రెడ్యూస్ ఫంక్షన్ అంటే ఏదైనా ఒక సీక్వెన్స్ ని మనం సింగిల్ ఎలిమెంట్ కి కన్వర్ట్ చేయడం. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ టు సింగిల్ ఎలిమెంట్. ఒకసారి చూద్దాం. సో రెడ్యూస్ ఫంక్షన్ రెడ్యూస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఏ సింగిల్ ఎలిమెంట్ బై అప్లైయింగ్ ద స్పెసిఫైడ్ ఫంక్షన్. సో నెక్స్ట్ సింటాక్స్ చూద్దాం. రెడ్యూస్ అండ్ ఫంక్షన్ కమా సీక్వెన్స్. సో అయితే మనకి ఇక్కడ ఈ రెడ్యూస్ ఫంక్షన్ చేయడానికి ఒక మాడ్యూల్ అవసరం అవుతుంది. సో దానికోసం నేను రెడ్యూస్ ఫంక్షన్ కావాల్సిన మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రెడ్యూస్. సో మాడ్యూల్ ఏంటంటే ఫంక్ టూల్స్ అన్నమాట. సో దీన్ని ఇంపోర్ట్ స్టార్. సో స్టార్ మెన్షన్ చేసాము అంటే మనం ఆ మాడ్యూల్ లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మాడ్యూల్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. రైట్. సో ఇక్కడ నేను రెడ్యూస్ ఫంక్షన్ చేస్తున్నాను కాబట్టి రెడ్యూస్. ఓకే, సో ఇక్కడ ఒక బ్రాకెట్ మిస్ అయింది. సో ఇక్కడ నా కండిషన్ అండ్ నాకు కావాల్సిన వేరియబుల్స్ పేరు. సో నాకు కావాల్సిన ఇక్కడ ఎక్స్ కామా వై 2 వేరియబుల్స్ కావాలి. నా కండిషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై. ఇది నా కండిషన్ అన్నమాట. రెడ్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ టు సింగిల్ ఎలిమెంట్, రైట్? సో ఇక్కడ అదే అయింది. ఫస్ట్ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ 1 అండ్ వై వాల్యూ 2. ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 అంటే 3. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 3 అవుతుంది అండ్ వై వాల్యూ 3. వై వాల్యూ కూడా ఈ 3 అనమాట. 3 + 3 6. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 6 అవుతుంది అండ్ వై వాల్యూ 4. 6 + 4 10. సో ఇట్లా ప్రతి ఎలిమెంట్ కూడా యాడ్ అయ్యి లాస్ట్ సింగిల్ ఎలిమెంట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో వీటినే రెడ్యూస్ ఫంక్షన్ అని అంటున్నాం. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి ఎవ్రీ టాపిక్ కూడా మనం డిస్కస్ చేసాం. సో నాకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాము. మా టీం రిప్లై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.